వచ్చిన తర్వాత ఎందుకు అమ్మాయి తీసుకేమో మధ్యన పెట్టుకో केशव नारायण माधव गोविंद अधोक्षजा नारसिंह अच्युता जनार्दन उपेंद्र हरे श्रीकृष्णाय नमः मगवाళ్ళు చేయి దుచ్చుకొని రెండు అక్షతలు పట్టుకోండి రెండు అక్షతలు పట్టుకోండి అక్షతలు వాసన చూడండి వాసన చూసి ఆడవాళ్ళ ఎడమ చేతి పక్కన వదిలిపెట్టండి ముందు నుంచి చేయి రావాలి రెండు అక్షతలు పట్టుకో వాసన చూసి ఆడవాళ్ళ ఎడమ చేతి పక్కన వదిలిపెట్టండి ఉత్తిష్టంతపోత పిశాచాః ఏతే భూమి భారక అడసే ఏతే భూమి భారకాః ఓం భోః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం దశరమితర్వరేణ్యో భర్గో దీవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ నమస్కారం చేసుకుంటారండి మమ ఉపాత్ర దురితక్షయ ద్వారా శ్రీ परमेश्वर प्रीत्यर्थ शुभे शोभन मुहूर्ते अद्य ब्रह्मणः द्वितीय वरार्थे श्वेत वराह कल्पे वैवस्वत मन्वंतरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे मेरु दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णा गोदावर्योर मध्य प्रदेशे तिरुपतम्म देवालय समीपे स्वस्ति श्री चांद्रमानेन विश्वावसु नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ भाद्रपद मासे बहुलम्यां सप्तम्यां उपरि अष्टम्यां अष्टम्यां भानुवासरे మీ ఆడవాళ్ళ పేరు చెప్పుకోండి మీ పెద్దోళ్ళ పేరు చెప్పుకోండి అందరూ ఒకరు మీ పేరు మీ ఆడవాళ్ళ పేరు మీ పిల్లల పేరు మీ పై పెద్దవాళ్ళ పేర్లు అన్ని చెప్పుకొని అనండి సహా కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థ धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ इष्टकाम्यार्थ फल सिद्ध्यर्थ मनोवांछ फल सिद्ध्यर्थ मम वृत्ति व्यापार ऐश्वर्य आरोग्य अभिवृद्ध्यर्थ आदित्यादि नवग्रह शुभ
एकादश प्राप्यर्थ वनभोजनाल समये लक्ष्मी तिरुपतम्म पूजा समये गणपति पूजा प्रारंभ मंచి రెండు అక్షంతలు పట్టుకొని గణపతి దేవుడు దండం పెట్టుకోండి गणपति దండం పెట్టుకొని గణపతి మీద అక్షంతలు వేయండి ఓం గణానాం త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపవస్తవస్తవో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృంగం శీతసాదనో శ్రీ మహాగణాధిపతయే నమః गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुवे सर्वलोकानां विषये भवरोगिणां निधये श्री दक्षिणामूर्ते नमो नमः ज्ञानानन्दमयं देवो निर्मल स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे आपदामपहर्तारो दातारं सर्वसंपदां लोकाभिरामो श्रीरामं भूजो भूजो नमाम्यहं రెండు అక్షంతలు పట్టుకొని గణపతి మీద వేస్తుండయ్యా ఓం శుభకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకన్నికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫలచంద్రాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపురోచాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం మూషికవాహనాయ నమః ఆపేసి గణపతి మీద ముందు గంధం తర్వాత పసుపు తర్వాత కుంకుమ వేయండి ఫస్ట్ గంధం గంధద్వారాందురాదిర్షాం నిష్టపురుషాం కరీషణేం ఈశ్వరీగం సర్వభూతానాం తాని ఓపక్వయే శ్రియో శ్రీగంధం సమర్పయామే గంధము తర్వాత పసుపు హరిద్రా చూర్ణం సమర్పయామే తర్వాత కుంకుమ విలేపనం సమర్పయామే కుంకుమ విలేపనం సమర్పయామే ఒత్తిపత్తి ఉంటే ఒత్తిపత్తి పెట్టండి లేకపోతే లక్ష్మింతలు వేయండి వస్త్రం సమర్పయామే రెండు అగరబత్తులు ముట్టియండి ధూపమాఘ్రాపయామే రెండు అగరబత్తులు ముట్టించేసేయండి ధూపమాఘ్రాపయామే రెండు ముట్టించేసి దీపాన్ని కొంచెం బొట్టు పెట్టావు దీపాన్ని బొట్టు పెట్టు ధూపమాఘ్రాపయామే మంట చల్లార్పి గణపతి చుట్టూ తిప్పండి అగరబత్తీల్ని ధూపమాఘ్రాపయామే అమ్మ చేపట్టుకో ధూపమాఘ్రాపయామే ముట్టి ధూపమాఘ్రాపయామే నేను తొందరగా పెట్టలే ధూపమాఘ్రాపయామే వెలుగు రాని ఇటు సురేంద్ర రెడ్డికి ఈ దీపాన్ని ముట్టి దీపాన్ని ముట్టి ధూపమాఘ్రాపయామే బాగా మంట వచ్చిన తర్వాత చల్లారిపేసి పట్టుకో చుట్టూ దీప్ నువ్వు పట్టుకో పట్టాలా ఎడమ చేతిలో పట్టుకో కుడి చేతిలో పొగ చూపించు రైట్ ధూపం అటు పండు కూర్చేసి ధూపమాఘ్రాపయామే ఇక్కడి నుంచి లోపల అఖండ దీపం ఉంది కానీ అఖండ దీపాన్ని నమస్కారం చేసుకోండి ధూపమాఘ్రాపయామే దీపం దర్శయామే నైవేద్యం అరటి పండు ముందు పెట్టేసి అగరబత్తిల పండు ముందు పెట్టేసి కొంచెం తోటక తీయండి నైవేద్యం ఓం గోభ్రస్పః ఓం తస్సర్వితర్వరేణ్యం ఖర్జూర పండు పెట్టే ఓం గోర్భవస్పః ఖర్జూర పండు పెట్టేసాను ఓం గోర్భవస్పః అక్కడ పెట్టేసి ఒక చుక్క నీళ్ళు చల్లి మీరు తాగిన నీళ్ళుగా వేరే గ్లాస్ ఉంటుంది ఓం గోర్భవస్పః ఓం తస్సర్వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ చేయి చూపించండి ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ వాళ్ళు ఒక చుక్క నీళ్ళు వేయండి మధ్య ఉదక పానీయం పూర్వాపోషణం ఉత్తరాపోషణం సర్వం పరమేశ్వరార్పణమస్తు जय गुरु गणेश महाराज की जय सिद्धि गणपति की जय बुद्धि गणपति की जय वरसिद्धि विनायकुनि की जय మరిన్ని అక్షంతలు చేతిలో పట్టుకొని అష్టోత్తరం జ్యోతిగా రెండు అక్షంతలు ఆ పసుపు గణపతి మీద వేస్తుండండి ఎడమ చేతిలో పట్టుకొని రెండు అక్షంతలు ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం గణేశ్వరాయ నమః ఓం స్కందాగ్రాజాయ నమః ఓం అవ్యయాయ నమః
ఓం భూతాయ నమః ఓం దక్షాయ నమః ఓం అధ్యక్షాయ నమః ఓం దిజప్రియాయ నమః ఓం అగ్నిగర్భజిదే నమః ఓం రసీప్రదాయ నమః వాణీప్రదాయ నమః అవ్యయాయ నమః సర్వసిద్ధిప్రదాయ నమః శర్వతనయాయ నమః శర్వరీప్రదాయ నమః సర్వాత్మకాయ నమః సృష్టికర్తే నమః దేవాయ నమః అనేకాచ్యుతాయ నమః శివాయ నమః శుద్ధాయ నమః బుద్ధిప్రదాయ నమః శాంతాయ నమః బ్రహ్మచారిణే నమః గజానాయ నమః ద్వైమాత్రయ నమః మునిస్త్యాయ నమః భట్ట విఘ్న వినాశనాయ నమః ఏకదంతాయ నమః చతుర్బాహవే నమః చతురాయ నమః శక్తి సంతాయ నమః లంబోదరాయ నమః శూర్పకర్ణాయ నమః హరయే నమః బ్రహ్మవిదే నమః ఉత్తమాయ నమః కాలాయ నమః గ్రహపతయే నమః కామణే నమః సోమసూర్యాగ్నిలోచనాయ నమః పాశాంకురధరాయ నమః చండాయ నమః గుణాతీతాయ నమః నిరంజనాయ నమః అకల్మషాయ నమః స్వయం సిద్ధాయ నమః సిద్ధాచితప్రాంబుజాయ నమః బీజాపురఫలాసక్తాయ నమః వరదాయ నమః శాశ్వతాయ నమః కృతినే నమః ద్విజప్రియాయ నమః పీతభయాయ నమః గదినే నమః చక్రినే నమః ఇక్షుచాప్రతిదే నమః శ్రీదాయ నమః అజాయ నమః ఉత్పలకరాయ నమః శ్రీపతయే నమః శృతిహర్షితాయ నమః కులాద్రివేత్రే నమః జటిలాయ నమః కలి కల్మషనాశనాయ నమః చంద్రచూడామణయే నమః కాంతాయ నమః పాపహరిణే నమః సమాహితాయ నమః అసితాయ నమః శ్రీకరాయ నమః సౌమ్యాయ నమః భక్తవాచదాయకాయ నమః శాంతాయ నమః కైవల్య సుఖదాయ నమః సచ్చిదానంద విగ్రహాయ నమః జ్ఞానినే నమః దయాయుతాయ నమః శాంతాయ నమః బ్రహ్మద్వేష వివర్జితాయ నమః ప్రమత్వ దైత్య భయాయ నమః శ్రీకంఠాయ నమః విభుదేశ్వరాయ నమః రమాచితాయ నమః విధయే నమః నాగరాజ యజ్ఞోపభితవే నమః శూలకంఠాయ నమః స్వయంకర్తే నమః సామఘోషప్రియాయ నమః పరాయ నమః చోరతంతాయ నమః అగ్రణే నమః ధీమాయ నమః వాగాధీశాయ నమః సిద్ధిదాయకాయ నమః. రెండు కంకణాలు పెట్టుకోండి, నువ్వు రెండు కంకణాలు పెట్టుకో. ఆ కంకణాల మీద రెండు అక్షంతలు వేయండి, ప్లేట్లో పెట్టుకోమ్మా, పెట్టుకోండి, రెండు అక్షంతలు వేయండి. కంకణ దేవతాభ్యో నమః. మీ కుటుంబ సభ్యులు పెట్టుకోండి. అక్షంతలు వేసి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆ నవగ్రహాల వల్ల మాకే దోషం లేకుండా దండం పెట్టుకొని మీ పటాలకు బొట్టు పెట్టండి. బొట్టు పెట్టేసి కుడి చేతి కంకణం కట్టేసేయండి. ఏయ్ గప్పు కంకణాలు కట్టుకుంటారు. అస్మముహూర్త కాలే సూర్యాధీనాం నవానాం గ్రహానాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. చెప్పండి కంకణం కట్టుకునేటప్పుడు చెప్పేదా కంకణ ముహూర్తం అంటే వాళ్ళు గుడి చుట్టూ తిరిగేటప్పుడు చెప్పాలనుకున్నారు. చెప్పండి కంకణ ముహూర్తస్య ముహూర్తోస్తు. అట్లాగే మీ మగవాళ్ళు కంకణం తీసుకోండి, ఆడవాళ్ళు ఎడమ చేతికి కట్టండి.
గణపతిని గెలిచారు కదా. యథాస్థానం ప్రవేశయామి పూజా కాలే పునరాగమనాయ చ. ఈ కొబ్బరికాయలు లోపలికి అభిషేకాలు అన్ని అయిపోయింది మొత్తం. ఇంకా ఇప్పుడు ట్రాక్టర్ ఎక్కి పోతున్నా చెట్ల కిందకి. జ్యోతమ్మల తోటకి ఇంటి పని అల్లుకోరా రంగమామ. అది వీడియో దింపుతున్నాయి అట్నే మొత్తుకుంటాను. మీరు ఎక్కండి పైకి. మీకు కొబ్బరికాయలు పెట్టండి ఫస్ట్. పడదే నేను చెప్తాను. నేను చెప్పినప్పుడు పోదు కానీ చీరగా బిందె పట్టుకో మాట చెబుతా. మనకు అందించేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ రెండు బిందెలు పెట్టింది. ఓం శాంతి శాంతి సహనా భవతు సహ వీర్యం కరామే తేజస్వినా. ఓం శాంతి శాంతి. మొత్తం నీళ్ళతో తెచ్చారు కదయ్యా. నీళ్ళు ఆపి ఫస్ట్ పాలు తీసుకోండి. పాలపాకి రెండు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేసారు. ఎవరు పోసినా పాలు తేనె నెయ్యి నీళ్ళు ఆపండి. తర్వాత మంచి నీళ్ళు ఉంటాయి. పాలు తేనె నెయ్యి మన మంచి నీళ్ళు తెలిసి ఎవరైనా బాగా ఇక్కడ ఆవు పాలు తేనె ఫస్ట్ పాలు తీసుకోండి. అన్ని విగ్రహం మీద పాలు వేయండి. అన్ని కలిపిపోయి చేతిలో పోసుకొని పోస్తున్నాడు. చేతిలో
కమిటీ వాళ్ళు కత్తెర కూడా తెప్పించు కదా మొన్ననే కత్తెరలని పోయినాయట అన్నీ అయిపోయినాయా కన్నీ అయిపోయినాయా పంచామృత స్నానం నీళ్ళు చక్కెర మొత్తం అయిన తర్వాత మంచినీళ్ళు అండి ఇక ఇటు పట్టుకోండి శుద్ధోదక స్నానం శుద్ధోదక స్నానం కూర్చోరా నోడుతో చెప్పి రావట్లేదు చెరసగం పోయి భద్రం స్వస్తి న ఇంద్రో బుద్ధస్సవాః స్వస్తి న పూషా విశ్వవేదాః గాతుం యజ్ఞాయ పంచాలు కొట్టించారమ్మా ఇది పంచామృత స్నానం పాలు తేనె నెయ్యి మొత్తం అయిపోతే మంచి నీళ్ళు తీసుకోండి శుద్ధోదక స్నానం రమ్మనే అన్న ఒకరి పేరు మీరు తీసుకుని బాగుండదు రండి. శుద్ధోదక స్నానం మనసులో చేయండి. బిడ్డ పట్టుకొచ్చినా పోసినట్టే, చెంబు పట్టుకున్నా పోసినట్టే, మొత్తం మీరే పోయిరిక మళ్ళీ మీరే పోతాం ఇక పెట్టినట్టే. పంచామృత స్నానం దేవుని దగ్గరికి రాకపోయినా అమ్మా, దేవుని దగ్గరికి రాకపోయినా దాంట్లో రూపాయి చందా పడింది అనుకో, దాంట్లో పాల్గొన్నట్లే. పంచామృత స్నానం దేవుడిని ఒక్కొక్కడు ఒక సేవ చేస్తాడట, ఒక్కొక్కడు పాట పాడతాడు, ఒకడు భజన చేస్తాడు, ఒక్కొక్కరు విధి, ఒకరు చందాలు వసూలు చేస్తాడు. ఇవన్నీ కూడా దేవుడి కార్యక్రమం ఒక భాగం. ఐశ్వర్మ పంచామృతాలంటే మంచి నీళ్ళండి. పంచామృత స్నానాంతరం శుద్ధోదక స్నానం. మంచినీళ్ళు పోసి ఆడవాళ్ళు అప్పుడు పోయి మంచినీళ్ళు పోసి మంచి గల్లండి విగ్రహాన్ని కడిగి అమ్మవారి కళ్ళవారికి బొట్టు పెట్టండి. బొట్టు పెట్టిన తర్వాత వస్త్రాలు మనం స్నానం చేసినట్టే. లాస్ట్ పంచామృతాలు ఏంటో మంచి నీళ్ళు మంచి కడిగేసేయండి. పంచామృత స్నానాంతరం శుద్ధోదక స్నానం. అపవిత్ర పవిత్రో వా పుండరీకాక్ష నీ కలిసి ఉంది కదా, దాంట్లో తమలపాకు పెట్టుకో, కలిసి చెంబు పెట్టుకో. పంచామృత స్నానం. కొంచెం గంగా పసుపు దగ్గర పెట్టుకో, 2 తమలపాకులు పెట్టుకో. పంచా ఆ చీర తీసుకొని దానికి 3 వరసలు మలుచుకోండి. అదే అంటాం, అట్లా పెట్టుకోండి. ఆ రాగి చెంబుతో నీళ్ళు తెచ్చామా, బొట్టు పెట్టారా, అపవిత్ర పవిత్రో వా, దాంట్లో శ్రీకారం రాసే జలేత్వం సన్నిధం కురు. నీళ్ళు ఆ బిందెలు బయట పెట్టండి, బిందెలు బయట పెట్టేసండి. ఈ నీళ్ళు తీసుకోండి. శ్రీకారం రాసావగా ఏమంతా వచ్చినాయి ఇచ్చే రాగి చెబుతాను. గంగేచ ఆంధ్రోకొస్తున్నాయి సార్ వారి మీద కింది వరకు దిగాలి, కాళ్ళ వరకు నిలబడాలి. పంచామృత స్నానాంతరం శుద్ధోదక స్నానం. ఆ నీళ్లు మన ఇంట్లో నీళ్ళే, మన బిందులో నీళ్ళే. అయినప్పటికీ కృష్ణా గోదావరి గంగా సరస్వతి నీళ్లు ఎంత పవిత్రమైనయో అంత పవిత్రంగా ఆలోచించి ఆ నీళ్ళు 2 ఆకులు పెట్టండి. వస్తుందా వెంకటరెడ్డి?
బూచిపల్లి వెంకటరెడ్డి గారు. గోపయ్య లక్ష్మీ తిరుపమ్మ గారికి మీ భక్తుడు బూచిపల్లి వెంకటరెడ్డి రాధిక దంపతులు నమస్కరించి పట్టు చీరలు, పట్టు ధోతులు, వస్త్రాలు, పూల దండలు పైకి వచ్చేసి తీసుకో. శతమానం భవతి శతాయుష్యేంద్రియే ప్రతిష్టతి. దాంతో పాటు పసుపు, కుంకుమ, గంధం దాంట్లో చింతలు బరెళ్ళతో ఇక్కడ బియ్యం పోసుకోమా. జై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూయై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం హరిణ్యై నమః. ఓం ధరామిరక్షై నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం శ్రీ సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం హృదయేశగతానందాయ నమః. ఓం వరలక్ష్మై నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రకారాయ నమః. ఓం సముద్రగణయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాయ నమః. ఓం విష్ణు మహాత్మకాయ నమః. త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః. భువనేశ్వరాయ నమః. ఇది లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణ నిలబడి గోపయ్య గారు చుట్టూ తిప్పు. అమ్మవారికి ఏమవుతుంది కానీ కమిటీగా గంటేసేది చక్క అయ్యవారికి ఇస్తారు, అమ్మవారికి ఏమో అంతే. యోగం కాదు. రెండో గంట రెండు పడి అయ్యవారికి అమ్మవారికి గోపయ్య తిరుపతాంబకు జై. అడ్డుకోండి అందరూ.
हेलो बोला
పట్టుకో సందలితే అయ్యగారు